సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. ఫస్ట్ వీడియో బాగా వైరల్ అయ్యి మంచి పేరు తీసుకొచ్చి మంచి మంచి కామెంట్లు వచ్చిన వీడియో ఏంటి? పూజతో స్టార్ట్ చేశాను. మనోళ్ళకి గవర్నమెంట్ స్కూల్ వద్దు, గవర్నమెంట్ హాస్పిటల్ వద్దు, కానీ గవర్నమెంట్ జాబ్ చేసి అల్లుడు మాత్రం కావాలా. ఎవరు చెప్పారు? ఆలోచన ఎందుకు వచ్చింది? ఇంకా ఈ మధ్య కూడా ఒకటి తీసారు. ఇప్పుడు ఎవడైనా పిల్లోడు బాగా గేమ్ అడిక్ట్ అయిపోతే ఏం చేస్తారు మామ? గవర్నమెంట్ ఆ గేమ్ ని బ్యాన్ చేసేస్తారు. ఫ్రీ ఫైర్ బ్యాన్ చేసామంటాం. ఫ్రీ ఫైర్ అందరూ ఎంత మంది ఎగ్జామ్స్ వల్ల చనిపోతున్నారు, ఎగ్జామ్స్ ఎందుకు బ్యాన్ చేయకూడదు? మా ఓన్ మూసుకొని పోతావా? అవును మామ, నిజమే కదా, ఇదే జరిగింది నాకు కూడా. ఇలానే ఉంటాయి సగం కామెంట్స్. షేరింగ్ ఎక్కువ వెళ్తుంది అక్క. ఇలా వీడియోస్ చేస్తానని ఫస్ట్ మీ ఇంట్లో చెప్పినప్పుడు ఏం అనలేదా? మా డాడీకి ఇప్పటి వరకు తెలియదు అక్క నేను వీడియో చేసి. ఏం మాట్లాడుతున్నావురా? మీ మమ్మీ కూడా వీడియోలో వాయిస్ ఇస్తారు కదా, ఆయన మాట్లాడుతుంటారు. మా మమ్మీ అయితే ఫుల్ సపోర్ట్. చెత్త పనులు చేసినా మళ్ళీ మా డాడీ నన్ను. ఎవరి ఇష్టం మీకు ఎక్కువ, అమ్మా నాన్న? నా స్టైల్ చెప్పాలంటే 2 కళ్ళు నుంచి ఒక కళ్ళు బీగేస్తే ఏ కళ్ళు ఇష్టం అని చెప్తే ఎట్టాక. చదువు బిడ్డనా లేకపోతే బ్యాక్ బెంచ్? మనం బ్యాక్ బెంచర్ అక్క టోటల్లీ. ఇంట్లో తెలుసా చదువు అంత చదువు ఎక్కడ మావాడికని? తెలుసు అక్క మా ఇంట్లో. కానీ మన ఇళ్ళల్లో ఒకటి ఉంటది కదా, 10th అంటే నీ లైఫ్ సెట్ అయ్యా, నువ్వు 10th పాస్ అవ్వాల్సింది. నన్ను అడిగితే 100% అబద్ధం కాదు. అమ్మాయిలు చూపించారు అంటే వెనకాల ఒక అమ్మాయి ఉన్నదనమాట, అడిగిన పాపం చూపించింది అక్క ఒక 2-3 సబ్జెక్ట్. మళ్ళీ బెంచినే మారిపోయింది అక్క. తమ్ముడు? మా మమ్మీకి ఎడ్యుకేషన్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ. ఐ థింక్ మా అమ్మకి ఆ వేలైతే వాడు ఇష్టం అనుకుంటా. మీ ఇద్దరు ఇట్లా కొట్టుకోరా? అంటే మన ఇళ్ళలో ఇప్పుడు నువ్వు చెత్త కుప్ప దగ్గర దొరికావు, నేనే ఇంట్లో పుట్టాను. మేమిద్దరం ఒకసారి కొట్టుకుంటా టీవీ బలగొట్టేసిన రోజులు ఉన్నాయి కూడా. ఓడి అమ్మా, టీవీనే బలగొట్టాక నేను వాడు. ఆ తర్వాత మీ మమ్మీ వీపు పగలగొట్టలేదా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నాతో పాటు ఒక గెస్ట్ ఉన్నారనమాట. తన గురించి చెప్పాలంటే మన లైఫ్లో జరిగే రియల్ ఇన్సిడెంట్స్ని, రియల్గా చూపించే ఒక సంఘటనల్ని తన ఎక్స్ప్రెషన్స్తో, తన క్యూట్ మాటలతో మనందరినీ మెప్పించి ఒప్పించేలా తను వీడియోస్ చేస్తూ ఉంటే నవ్వుకుంటాము. రియాలిటీ ఇదే కదా, రియాలిటీని నవ్విస్తూ ఎలా చెప్పాలి అని తన వీడియోస్లో తను క్లారిటీగా చెప్తూ ఉంటాడనమాట. తను ఎవరో కాదు, ఈరోజు నాతో పాటు మీరందరూ ముద్దుగా పిలుచుకునే ముస్తు, అలానే ముస్తఫా ఉన్నారు. సో బోల్డ్ అనే విషయాలు మాట్లాడేద్దాం. హాయ్ ముస్తఫా గారు. హాయ్ అక్క. ఎలా ఉన్నారు? బాగున్నాక మీరు? చాలా బాగున్నాను. కాదు, ఇందాక అంటే బేసిక్గా ఆఫ్ స్క్రీన్ ఇందాక ఒక కన్వర్జేషన్ ఉండే అనమాట. ఎలా ఇంత హైట్ వచ్చావంటే కాంప్లైంట్ తాగానని చెప్పాడు అనమాట. నిజంగానే అట్లా కాంప్లైంట్ తాగే? నిజంగానే అక్క. అంటే మా డాడీ తాగిపిచ్చి అట్లా చేశారనమాట. ఎందుకు అంటే మా ఫ్యామిలీలో అందరూ హైట్ తక్కువ అనమాట. ఇంకా ఇంటికి నేను ఒక్కడనే పెద్ద కొడుకుని కాబట్టి వీడినైనా హైట్ తెప్పిద్దామని చెప్పి మా డాడీ ఏదో ట్రైల్ వేసారనమాట. అది కొంచెం కలిసి వచ్చింది అనమాట. ఇంటికి ఒక్కడే పెద్ద కొడుకు అంటే? పెద్ద కొడుకు అంటే ఒక్కడే ఉంటాడు కదా. అంటే మా బాబాయ్ సైడ్ లో నుంచి నేను పెద్దోడు అనమాట. అందరి ఇళ్ళలో నేను పెద్ద హైట్ రావాలి, పెద్దోడు అంటే హైట్ ఉండాలా? అట్ట కాదక్క. ఇంకా మా డాడీ కూడా హైట్ తక్కువ కాబట్టి ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళు కొంచెం హైట్ రావాలని చెప్పి ట్రై చేశారు. చిన్నప్పటి నుంచి ఊరికే సరదాగా కాంప్లైంట్ నాకు హైట్ వస్తా అనే వాళ్ళు, బట్ అది నిజమని ఇప్పుడే తెలిసింది నాకు. ఎంత హైట్ ఉన్నాడో మీరు చూడలేదు కదా, చూడండి ఒకసారి బయట. ఏజ్ ఎంత ముస్తఫా? 18 అక్క. 18కి 5'7" బాబు. ఇంకా అసలు మహేష్ బాబు గారిని దాటేస్తాడేమో. సిగ్గుపడుతున్నావా? అట్లేం లేదక్క. నన్ను అడిగితే మామూలే అక్క, నేను నార్మల్ గానే హైట్ ఉన్నా. ఐ థింక్ షూస్ వేసుకోవడం వల్ల కొంచెం హైట్ కనబడతానేమో అంతే. షూ హైట్ షూ నావి? లేదు, నార్మలే. మీకు అట్లా ఉన్నదేమో అనిపిస్తుంది. అయ్యో, ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది చూడు దానికోసం. పర్లేదు, అంటే మా వాళ్ళందరూ చెప్తున్నా కొంచెం కాంప్లైంట్ తాగితే హైట్ అవుతారంట గైస్ అని. నేను కూడా చిన్నప్పుడు తాగుంటే బాగుండు. ఏంటి ఇప్పుడు నవ్వుతున్నావు? హైట్ ఉన్నావు అక్క? హైట్ ఉన్నావు, ఇప్పుడు ఎందుకు మళ్ళా హైట్ ఉన్నావు అక్క. ఓకే, ఎక్కడి నుంచి ముస్తఫా? అక్క నేను రైల్వే కోడర్ అక్క. తిరుపతి నుంచి 46 కిలోమీటర్స్ అడ్డపడుతుంది మా ఊరికి. ఇప్పుడు ఏం చదువుతున్నావు? ఇప్పుడు డిగ్రీ చేస్తున్నా అక్క. డిగ్రీ ఫస్ట్ ఇయర్ కదా? 18 అంటే ఫస్ట్ ఇయర్. అప్పటికే ఇన్స్టాలో ఆల్రెడీ 100K దాటేసి ఫాలోవర్స్. ఎలా ముందు నుంచి ఇంట్రెస్ట్ ఉందా ఇట్లా? అంటే ఫస్ట్ చేస్తా ఉన్నాను అక్క టిక్ టాక్ లో, కాకపోతే దాంట్లో మనకు అంత రీచ్ లేదు. అంటే ఇది ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్ లో నేను రీల్స్ స్టార్ట్ చేశాను అనమాట. అంటే సలార్ సినిమా రిలీజ్ అయింది మా వాళ్ళకి. ఇంకా సినిమా రిలీజ్ అయినప్పుడు సినిమాకి రాండ్రా అంటే ఎవరు రావడం లేదనమాట. ఇంకా ఏదో ఐడి క్రియేట్ చేసి ఉండి దాంట్లో పెట్టి ఇంకా మా ఫ్రెండ్స్ ని అట్ట
వాళ్ళ వరకే చూసేలాగా నేను రీల్ చేశాను అనమాట. ఓకే. ఓకే అని చెప్పి పోతుండింది అనమాట రీల్. అంటే నాకు 1K 3K అది ఎప్పుడు రాలా వ్యూస్. ఇంకా వస్తున్నాయి కదా అని చెప్పి ఎందుకు మనం ట్రై చేయకూడదు అని చెప్పి మెల్లిగా స్టార్ట్ చేశాను అనమాట. ఓహో. ఇంకా స్టార్ట్ చేసేదానికి ఒక రీల్ అయితే బాగా వైరల్ అయింది అనమాట. వాటర్ క్యాన్ రీల్ మా డాడీది. ఓకే. అది అందరికి రిలేటబుల్ గా అనిపించింది. ఇంకా అలా నేను కంటిన్యూ చేశాక. అంతేనా? సింపుల్ గా సినిమా కోసం అని చెప్పేసి. అంటే ప్రభాస్ వల్ల స్టార్ట్ అయిందంట ఇది. ప్రభాస్ అన్న ద్వారా. ప్రభాస్ అన్న ఫ్యానా? ప్రభాస్ అన్నకి లేదక్క, బాయ్ ఫ్యాన్ అనమాట. కానీ ప్రభాస్ అన్న డార్లింగ్ అంటే కూడా చాలా ఇష్టం అనమాట. బాయ్ ఫ్యాన్. బాయ్ ఎవరు? బాయ్ అంటే అల్లు అర్జున్ అనమాట. మా ఊర్లో అందరూ బాయ్ అంటారు. అన్ని ఊర్లలో ఆయన బాయ్ అని అంటున్నారు. పుష్ప తర్వాత అట్లా వచ్చిందా? ముందు నుంచే ఉంది ఆయనకి? పుష్ప తర్వాత అందరూ బాయ్ అంటారు. అందరూ అంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటారు అనమాట. ఎందుకు ఇష్టం ఆయన అంటే? ఆయన అంటే చిన్నప్పటి నుంచి నేను ఆయన డాన్స్ చూడడము, ఆయన స్టైల్ అట్లా. డాన్స్ చేస్తావు నువ్వు కూడా? డాన్స్ అంటే అంతకు రాదక్క. అంటే ఇంకా స్కూల్ ఫంక్షన్స్ లో అట్లా అదే చేస్తా. అంటే అన్న సాంగ్స్ ఎక్కువ ఇష్టపడతాను, డాన్స్ అట్లా. ఆ విధంగా ఫ్యాన్ అయిపోయాక. ఆ విధంగా. సో చైల్డ్హుడ్ లో బాగా చదువుకునేవాడు? చదువు బిడ్డనా లేకపోతే బ్యాక్ బెంచ్? మనం బ్యాక్ బెంచ్ రాక టోటల్లీ. ఈ చదువు బిడ్డ మనకు సెట్ కాదు అసలు. అసలు ఇంట్లో తెలుసా చదువు అంత చదువు ఎక్కదు మావాడికని? తెలుసు అక్క మా ఇంట్లో. అవునా? మా ఇంట్లో తెలుసు. ఇంకా తెలుసు మా ఇంట్లో. మా డాడీ కూడా అయితే చదువుకోరా అని చెప్పి చెప్తానే ఉంటారు. మా డాడీ అయితే చదువుకుంటా ఇదే చెప్పుకుంటా వచ్చా అంతే. ఇంకా ఎట్టో ఒకటి చెప్పి 10th పాస్ అయిపోయా. ఇంకా ఇంటర్ ఎట్టో ఒకటి చేసి ఎట్టో చేసి ఎలా చెప్పు ఎట్టా అంటే ఇంకా ఫస్ట్ ఇయర్ ఇంటర్లో అయితే ఒక ఏకంగా 4 సప్లీస్ పడ్డాయి అక్క. 4 సప్లీస్ అంటే ఇంట్రెస్ట్ ఇట్లా 6 కదా, 4 సప్లీస్ పడ్డాయి. ఇంకా నేను ఎట్లా వచ్చేసి క్లియర్ చేయాలని సెకండ్ ఇయర్ 6 ఇంకా దాంట్లో 4 మొత్తం క్లియర్ చేసేసాను. చిట్టీలు పెట్టావా? లేదక్క, చిట్టీలు పెట్టి ఒకసారి దొరకని పోయా కానీ జస్ట్ మిస్ అనమాట. ఇన్సులేటర్ నా వెనకాలే ఉన్నారు. బై మిస్టేక్ ఎట్టా ఒకటి చేసి కన్విన్స్ చేసి ఇంకా ఆ రోజు టైం బాగుండి. ముందు 10th ఎలా పాస్ అయ్యా? 10th అలా ఏం లేదక్క, చదువుకున్నది అయితే 10th కాబట్టి భయపడిచ్చారనమాట. ఇది అని చెప్పి ఎందుకులే అని చెప్పి కొంచెం చదువుకుని. మా నాన్న కూడా ఇంకా నువ్వు 10th పాస్ అయితే బైక్ తీపిస్తా అన్నాడు. ఆ బైక్ కోసమైనా చదువుకున్నా. కానీ మన ఇళ్ళల్లో ఒకటి ఉంటది కదా, 10th అంటే నీ లైఫ్ సెట్ అయ్యా, నువ్వు 10th పాస్ అవ్వాల్సింది. ప్రతి వాళ్ళు అదే కదా చెప్పేది. నిజంగా నువ్వు 10th ఒక్కటి చదువుకోరా, లైఫ్ హ్యాపీగా ఉంటుంది, ఇంకా వేరే ప్రాబ్లం ఏమి ఉండదు, ఇంటర్ హ్యాపీగా చదువుకోవచ్చు అంటారు. కానీ నన్ను అడిగితే 100% అబద్ధంగా అది. 10th ఎట్టో ఒకటి నన్ను అడిగితే 10th ఈజీగా ఎట్టో ఒకటి ఎట్ట కష్టపడి పాస్ అయిపోతాం. కానీ ఇంటర్ నుంచి అసలైన లైఫ్ స్టార్ట్ అవుతుంది అక్క. నిజంగా ఇంటర్ పాస్ అవుతారు. ఆ ఇంటర్ వచ్చిన తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లీలు పడతాయి. చదువుకున్నవాడైతే పాస్ అయిపోతాడుగా. అట్లా ఇట్లా ఉంటారు కదా చిల్లర్ బ్యాచ్ వాళ్ళు, బ్యాక్ బెంచర్స్ అట్లా ఒక 2-3 సప్లీస్ అట్ట పడతాయి. పడిన తర్వాత ఎట్టో ఒకటి చేసి వాళ్ళు కూడా పాపం కష్టపడి ఇంకా సెకండ్ ఇయర్ లో కంప్లీట్ చేసుకుంటారు. ఆ తర్వాత జీవితం అంటే అర్థమవుతుంది అక్క. పాపం చాలా మంది 10th లో చెప్పుకుంటారు ఆ డైలాగు. ఎప్పుడు అర్థమవుతుంది అంటే సెకండ్ ఇయర్ కి వచ్చిన తర్వాత అర్థమవుతుంది అక్క. అది అంత అబద్ధం అని చెప్పి. అది కూడా అబద్ధమే. నెక్స్ట్ కూడా చేయాలి. డిగ్రీ అయిపోతే లైఫ్ సెట్. ఇంకా డిగ్రీ అయిపోతే లైఫ్ సెట్ అదే అంటారుగా. ఇక డిగ్రీ అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు నేను ఎంట్రీ అయినాను కదా, ఇంకా చూడాలి ఇంకా. ఇది అయిపోయాక ఉంటుంది. ఇది అయిపోయాక మళ్ళీ డిగ్రీ అయిపోయింది కదా నాన్న, ఇప్పుడు ఆ జాబ్ కోసం కోచింగ్ తీసుకో సెట్టింగ్ ఆ మాట అంటారు అక్క. అలా ఇంకా చూడాలి. ఇది ఆగదు, ఈ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ కదా అది. చదువు అంటే 10th, ఇంటర్, డిగ్రీ, బీటెక్ అన్ని అయిపోతూ ఉంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క డైలాగ్ వస్తూనే ఉంటుంది. కానీ వెనక బేరం చేస్తారు, ఒక బండి కొనిస్తావు, ఫోన్ కొనిస్తావు, ఏదో ఒకటి అంటే తాకట్టు పెడతారు కదా. ఇది నీకు ఇది కావాలంటే నువ్వు ఫస్ట్ దీంట్లో పాస్ అవ్వు ఇలా. మా డాడీ కూడా అన్నారు. ఇంకా అంటే నేను బైక్ అడిగినాను కాబట్టి ఇంకా 10th కోసం చదివినా, ఇంకా ఇంటర్ కోసం ఏం లేదు. ఇంటర్కి ఏమీ లేదు, అందుకే పోయినాయి సబ్జెక్ట్ 4 సబ్జెక్ట్స్ వెళ్ళాయి. మళ్ళీ నేను సెకండ్ ఇయర్ లో మొత్తం సబ్జెక్ట్ మొత్తం క్లియర్ చేసేసాను. ఎట్టకొట్ట ఎవరో ముందోళ్ళు వెనకోళ్ళు చూపించుంటారు. అంటే అందరూ అమ్మాయిలు అక్క నాయనకు. అది బాధ. ఏ అమ్మాయిలు అయితే అడగవా చూపించమని? వాళ్ళు అడుకోవాలి చూపిరక్క. ఆల్మోస్ట్ మనమే కష్టపడి చీటీలు గీటీలు అంతా చేసుకొని మన బాధలు మనం పడ్డామన్నమాట. అమ్మాయిలు చూపించారు అంటే వెనకాల ఒక అమ్మాయి ఉన్నింది అనమాట. అడిగిన పాపం చూపించింది అక్క ఒక 2-3 సబ్జెక్ట్. మళ్ళీ బెంచినే మారిపోయింది అక్క. కెమెరా నవ్వుకుంటున్నాడు. ఎన్ని బాధలు పాపం. అదే మనం చదువుకొని ఉంటే ఏం ఉండేది కాదు అక్క. ఆ తర్వాత మరుసటి ఎగ్జామ్ వచ్చి ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోయింది అని చెప్పేసి ఇంకా చూపించేవాళ్ళు ఎవరు లేదని చదువుకుని ఏదో ఒకటి పాస్ అయిపోయాక. ముందు రోజు రాత్రి చదవడం, ఆ రోజుకి అది గుర్తు పెట్టుకోవడం, ఎగ్జామ్ లో రాయడం, బట్టి కొట్టడమే బిజీ. ఉన్నది ఉన్నట్టు బట్టి కొట్టి అక్కడ పెట్టేయాలి. అంతే అంతేనా? ఫస్ట్ నుంచి అదే ఫాలో అవుతా.
మీ ఇంట్లో ప్రిపేర్ అయిపోయారు, మా వాడు చదివే బిడ్డ కాదు, చదవడు, రాదు చదువు, ఇంకేదో ఒకటి చేసుకోవాలని చెప్పేసి ముందు నుంచి ప్రిపేర్ చేసేవాళ్ళ? అంటే నేను చిన్నప్పుడు 10th వరకు బాగా చదువుతా ఉన్నాగా, ఇంటర్కి వచ్చిన తర్వాత అట్లా అయిపోయాయి అనమాట. పాపం ఎవరో చెడగొట్టారు గట్టిగా. ఉంటారు కదా అక్క, ఇంటర్లో కొత్త ఫ్రెండ్స్ వస్తారు, అలా కొడుతుంది దొబ్బేస్తారు కదా నన్ను. గైస్ మిమ్మల్ని ఒకవేళ ముస్తఫా ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తుంటే వీడియో వాళ్ళకి ఏది మీరే చెడగొట్టారంట, నిజమా? కానీ ఫ్రెండ్స్ కూడా మంచి ఇంపార్టెంట్ కదా మన లైఫ్ లో ఇంపార్టెంట్ రోలే కదా అంతే. మనం చెడదొబ్బాలన్నా జీవితం సంక్రాంతి పోవాలన్నా వాళ్ళే మెయిన్ క్యారెక్టర్ రోల్ ప్లే చేసేది జీవితంలో. అలాంటప్పుడు నువ్వు కూడా ఇంకొకరికి ఫ్రెండే కదా, వాళ్ళ జీవితం కూడా నాశనం అవడానికి నువ్వు ఒక రీజనే కదా. అందుకే కదక్క మేము ఇద్దరం ఫ్రెండ్స్ అయింది. బా ఏమన్నా టాలెంట్ అరా, ఈ టాలెంట్ నువ్వు స్కూల్లో కాలేజీలో ఉపయోగిస్తే ఐఏఎస్ ఐపీఎస్ అంత దొబ్బలేం లేక. అంత దెబ్బలేవా? ఒక క్లారిటీ, ఒక విజన్, ఒక పద్ధతి, ఇది మ్యాండేటరీ. కానీ ఎలా ముస్తఫా అంటే ప్రతిదీ రియలిస్టిక్గా ఉంటుంది కంటెంట్, కానీ నువ్వు తీసే వీడియోస్ అన్నీ అది కూడా నిజమే కదా అనేలానే ఉంటాయి. ఎలా వస్తుంది ఆ కంటెంట్? అంటే ఇంకా ప్రతి ఒక్క ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జరుగుతూనే ఉంటుంది అక్క. ఒకేలా నాకు జరిగింది అనుకో ఒక ఇన్సిడెంట్, నేను అడుగుతా ఇంకా మా ఫ్రెండ్స్, ఏమైనా నీకు కూడా జరిగిందా? మా నిజంగా నాకు కూడా 100% అదే జరిగిందా అంటే, ఇంకా ఇది మా అమ్మ మీద ఇట్లా చెప్పి, మా అమ్మ కూడా నిన్ను అదే చెప్పిందిరా అని చెప్పి ఇట్లే చెప్తారనమాట. ఇంకా మన ఆల్మోస్ట్ మన ఫ్రెండ్స్ కూడా ఎట్లా జరుగుతుందో ఒకసారి చూద్దామని చెప్పి నేను వీడియో చేస్తా. ఇంకా ఆల్మోస్ట్ మన అందరికి రిలేటబుల్ లా ఉంటుంది అట్లా. సింపుల్ అంతే, మన చుట్టుపక్కల అయ్యేవి తీసుకోవడం అంతే. ఇంకా ఫ్రెండ్స్ తో కూర్చొని రాత్రి కూడా బాతాగాని కొడతా ఉంటాం కదా, అప్పటి నుంచి కూడా కొన్ని కంటెంట్స్ వస్తాయి. మనం అబ్జర్వ్ చేసి తీసుకుంటే వస్తాయి ఆల్మోస్ట్. అంటే నువ్వు ఎక్కడ కూర్చున్నా ఏం కంటెంట్ వస్తుందని అబ్జర్వ్ చేస్తుంటా? టెన్షన్ రాత్రి, ఇంకా రేపు మార్నింగ్ అవుతుంది ఏం కంటెంట్ ఇద్దాం అని చెప్పి అదొక ఆలోచన అంతే. ఈ ఆలోచన ఎప్పుడు చదువు మీద పెట్టుంటే ఐపీఎస్ ఐఏఎస్ అయిపోయి ఉన్నాం, కానీ ఏం చేద్దాం, టిక్ టాకర్ ఇన్ఫ్లుయెన్సర్ అయ్యానంట. అంతే అంతే కదా, ఆ ఆలోచన ఉండడం కూడా గొప్పే కదా, అందరికి రావద్దు. కానీ ప్రతిరోజు ఒక వీడియో మ్యాండేటరీ. ఆల్మోస్ట్ వీక్ లో ఒక 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను అక్క. మరి అప్పుడు ప్రతిరోజు ఎలా అవుతుంది అది? అంటే మంచి కంటెంట్ తీసుకోవాలి కదా అక్క, మంచి కంటెంట్ దొరకదు, అందరూ రిలేటబుల్ కంటెంట్ అంటే ఎక్కడ డైలీ దొరకదు, మనం వెతకాలి, ఏదొస్తే చెప్పేవి. అది చెప్పేస్తే ఇంకా రిలేటబుల్ కాదు కదా అక్క, అందరికి ఇష్టం అంటే కొంచెం మందికి నచ్చుతుంది, కొంచెం మందికి నచ్చదు. సో అలా ఈ మధ్య అయితే ఒక వీడియో చూసాను నేను, గవర్నమెంట్ జాబ్ గురించి. ఎవరు చెప్పారు? ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే నేను ఇంట్లోనే కూర్చోను, నాకు అది మామూలుగానే ఆలోచిస్తూ ఉంటే మామూలుగా నేను న్యూస్ ఏదో చూస్తావు నాకు సంథింగ్ చూస్తుంటే ఇది నిజమే కదా, మనం ఇట్లా తీద్దాము. ఇంకా ఈ మధ్య కూడా ఒకటి తీసాక ఎగ్జామ్, ఇది గేమ్ ఆడుతుంటే మా తమ్ముడు ఫ్రీ ఫైర్ ఆడతాడు అనమాట. మా తమ్ముడు ఎక్కువ ఆడుతుంటే మా అమ్మ వచ్చి అన్నం వడ్డిస్తూ, ఎప్పుడు చూసినా గేమ్ ఆడుతూనే ఉంటుంది, గేమ్ బ్యాన్ చేసేస్తే బాగుంటుంది అని చెప్పి మా అమ్మ చెప్పింది అనమాట. చెప్తే గేమ్ అప్పుడే వచ్చి మరి ఎవరు సంథింగ్ నాకు ఎక్కడో వినపడింది, ఇంకా గవర్నమెంట్ అది ఇది అని చెప్పి బ్యాన్ ఏదో చెప్తే, నేను మా అమ్మగాడికి వెళ్ళి, మా ఇప్పుడు ఎట్టయినా అందరూ ఇది చెప్తారు కదమ్మా, బ్యాన్ ఫ్రీ ఫైర్ బ్యాన్ చేసేమంటాం, ఫ్రీ ఫైర్ అందరూ ఎంతమంది ఎగ్జామ్స్ వల్ల చనిపోతున్నారు, ఎగ్జామ్స్ ఎందుకు బ్యాన్ చేయకూడదు మా అంటే, ఓన్ మూసుకొని పోతావా నుంచి నాకు టైం వేస్ట్ చేస్తా అని చెప్పిందాక. సో అది తీసుకొని వచ్చి ఇట్లా ఇన్స్టాల్ అప్లోడ్ చేస్తే అది బాగా వైరల్ అయింది. మరి అది కూడా నిజమే కదా సార్, ఫ్రీ ఫైర్ పబ్జి వల్ల చనిపోతే ఎగ్జామ్స్ వల్ల కూడా ఎంతమంది చనిపోతారు అక్క? అప్పుడు ఎవరు ఇంటెలిజెంట్, ఎవరికి జాబ్ నీడ్ ఉంది, ఎవరు బాగా చదువుకున్నారని ఎలా తెలుస్తుంది ఎగ్జామ్స్ లేకపోతే? అంటే అది ఒక కంటెంట్ పర్పస్ అయితే నేను అట్లా తీసుకున్నా అక్క. బట్ రిలేటెడ్ పాపం చాలా మంది ఉన్నట్టున్నారు బాధితులు, ఎగ్జామ్ బాధితులు. కామెంట్స్ చూస్తే ఆల్మోస్ట్ అదే అక్క, ఇది కూడా నిజమే కదా సార్, నిజమే అన్నావు బుల్లారావు, అట్లా ఆ విధంగా కామెంట్స్ మొత్తం అదే అక్క. సో ప్రతిరోజు కంటెంట్ కి ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు అక్క. మా ఫ్రెండ్స్ లోనే ఉన్నారు అక్క, చాలా మంది ఉన్నారు. మా ఫ్రెండ్స్ కూడా కొన్ని కంటెంట్ వేసి సజెషన్ చేస్తారు అక్క, వాళ్ళు కొంచెం సజెషన్ చేస్తారు, ఇంకా మనం కొన్ని క్రియేట్ చేసుకుంటాం, అట్లా డైలీ వీడియోస్ చేస్తా ఉంటాం. ఇలా వీడియోస్ చేస్తానని ఫస్ట్ మీ ఇంట్లో చెప్పినప్పుడు ఏం అనలేదా? మా డాడీకి ఇప్పటి వరకు తెలియదు అక్క నేను వీడియోస్ చేసేది, ఇప్పటి వరకు మా డాడీకి తెలియదు అక్క. మా మమ్మీ అయితే ఫుల్ సపోర్ట్ అనమాట. మీ మమ్మీ కూడా వీడియోలో వాయిస్ ఇస్తుంటారు కదా, మాట్లాడుతుంటారు కదా. మా మమ్మీ అయితే ఫుల్ సపోర్ట్, కానీ మా డాడీకి అయితే ఇట్లా వీడియోస్ చేయడం అట్లా అయితే ఇష్టం ఉండదు అనమాట. ఇష్టం ఉండదా తెలీదా? అంటే ఇప్పటి వరకు ఒకసారి ఒక వీడియో అయితే బాగా వైరల్ వెళ్ళింది నాకు, వేరే తల్లికి మా డాడీ కువైట్ లో ఉంటారనమాట.
ఓకే. మాలియా అంటారు కదా ఫ్రైడే, అట్లా ఒకరు వచ్చి నీ కొడుకు ఇట్లా బాగా వీడియోలు తీస్తున్నాడు, బాగున్నాయి అని చెప్పారు. ఇట్లా చూపించారు. చూపించి మా డాడీ ఫోన్ చేసి ఎందుకు అవి వీడియోస్ ఇస్తున్నావు, చదువుకోవచ్చు కదా గమ్మున, నేను చెప్పిన మాట విన్నావా, లైఫ్ బాగుంటుంది అని చెప్పి ఇట్లా చెప్పారు. మరుసటి రోజు మా డాడీ బ్లాక్ లో పెట్టేశారు. అయ్యో, ఇప్పుడు ఇదైతే ఎవరు బ్లాక్ చేయలేరు, మీ డాడీని చూస్తారు. ఆల్మోస్ట్ చూస్తారు అక్క, అయ్యో, ఈ వీడియో చూస్తారు. ఇప్పుడు మా డాడీని అయితే బ్లాక్ లో ఉంది, బ్లాక్ లో ఉన్నారు. బ్లాక్ లో ఉన్నారు. పావం. కానీ మా డాడీ చూస్తూనే ఉంటారు అక్క, ఎట్టో ఒకటి చెప్తా. మొన్న మా మమ్మీతో చేశాను, అది కూడా 2.3 మిలియన్ ఎట్టో వెళ్ళింది అక్క. మా మమ్మీతో చేసింది ఎట్టో వెళ్ళిందా? ఎవరు షేర్ చేస్తారు అక్క ఫేస్బుక్ లో అట్లా. ఇంకా వెళ్ళినప్పుడు మా డాడీ వచ్చి చెప్తే వినవు కదరా, నువ్వు మారవురా, నువ్వు వినవు, నీకు చెప్పిన మాట వినరా, డిలీట్ చేసేరా ఇన్స్టాగ్రామ్, ఎందుకురా నీకు, నువ్వు నేను చెప్పినట్టు వినరా, చదువుకోరా, డిగ్రీ ఏదంతా చేసుకొని బాగుంటరా అని చెప్తా ఉంటారు మా డాడీ. వీడియో ఇంకెప్పుడు చేయను ఇంకా చెప్పేసి అట్లా మేనేజ్ చేశాను అనమాట. నిజంగా అలానే చెప్తావా? అలానే చెప్తా. ఇష్టం నాన్న నేను వీడియోస్ చేసుకుంటానని అంటే చెప్పా. మా డాడీకి ఇష్టం ఉన్నది అక్క వీడియోస్ అట్లా చేయడము. మరి ఇంకా చేస్తున్నావుగా? అంటే బ్లాగ్ లో అన్ని వీడియోస్ కనపడవుగా, ఎప్పుడో ఒకసారి, అంటే అన్ని రోజుల తర్వాత ఒక వీడియో పెట్టానైనా అది ఇట్లా వైరల్ అని చెప్తా ఉంటాను అనమాట. ఇంకా నువ్వు అంటే డైలీ ఇది పెడతా అని తెలిస్తే పక్క తిడతారండి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ కొడతారు అక్క. మళ్ళీ ఆల్మోస్ట్ కొట్టారు, ఇప్పటి వరకు నా మీద అయితే చేయట్లేదు అక్క, మాటలతోనే చెప్తారనమాట నాకు. కానీ మాటలతో చెప్తే కూడా కొట్టేలాగా ఫీల్ ఉంటుంది అనమాట, లోపల భయం అయితే ఉండదు అక్క. భయం అయితే ఉంటది, కానీ సడన్ గా ఒకసారి ఇండియా వచ్చారు అంటే ఉండొచ్చు, ఛాన్స్ ఉంది కొట్టేదానికి. మమ్మీ సపోర్ట్ చేస్తారు? మమ్మీ ఫుల్ సపోర్ట్ అక్క ఫస్ట్ నుంచి. నేను మమ్మీ కూడా చేసి ఒక 3-4 వీడియోస్ కూడా చేస్తున్నాం అక్క. కానీ మమ్మీ మాత్రం డాడీని అనరు గానీ ఇక్కడ మాత్రం సపోర్ట్ చేస్తారు. అలా అక్క. మా మమ్మీ కూడా మా డాడీకి చెప్పదు అనమాట, నేను ఇంకా ఇట్లా వీడియోస్ చేస్తా అని చెప్పి. మా మమ్మీ కూడా సపోర్ట్ అక్క, ఫుల్ సపోర్ట్ చేస్తారు. మరి వీడియోకి కంటెంట్, ఫోన్, కెమెరా ఇవన్నీ ఎవరు కొనిచ్చారు? ఇంకా మా మమ్మీ మా డాడీనే. మళ్ళీ మీ డాడీ అంటే మా డాడీ అంటే నార్మల్ గా నాకు డాడీ ఇట్లా మొబైల్ కావాలా, ఇట్లా డాడీ అని చెప్తే, ఎందుకు అంటే నాకు iPhone 16 తెప్పించి ఉన్నారు. ఇంకా బైక్ లో పోతే అది సడన్ గా పడిపోయింది అనమాట. అది ఒక 3 months లోనే పడిపోయింది అనమాట. మంచి రిచ్ అయితే. మా డాడీ ఇంకా నీకు చెప్తే అర్థం కాదు, నీకు డబ్బులు విలువ తెలియదు అని అంటే ఇట్లా తిట్టారనమాట. తిట్టేసి ఇంకా 2-3 రోజులు నేను గమ్మని బాధతో ఉంటే ఇంకా 3 months పోని తీపిస్తా అని చెప్పారు. అప్పటి వరకు నా పాత మొబైల్ ఉంటే దాంట్లో అప్లోడ్ చేసుకుంటూ వచ్చా. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇంకా మా డాడీనే వచ్చేటప్పుడు నాకు 15 అయితే తెచ్చిచ్చారు అక్క. మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చారు. 16 నుంచి 15 తెచ్చిచ్చారు ఈసారి. ఈసారి పగలు కొడితే కొంచెం ఈజీ అయిద్దని కొనడానికి. మళ్ళీ మేము అనలేదు చూడు, అయినా కూడా ఫోన్ పగలు కొడితే తిట్టారు అక్క. తిట్టిన తర్వాత తెచ్చిచ్చారు. అలా చిప్పరికట్టు తిరగలేదు కదా, మెట్టుతో కూడా కొట్టలేదు, అన్ని మామూలుగానే సాగిపోతుంది. కువైట్ లో ఏం చేస్తారు నాన్న? డ్రైవర్ అక్క. డ్రైవర్ చేస్తారు. ఓ, అయినా ఐఫోన్లు కొనిస్తున్నారు బ్రో, మీకేంటి? అట్లేం లేదు అక్క. అంటే నేనంటే మా డాడీకి ఇష్టం అక్క. మా అమ్మకు అంటే కూడా నేను ఎక్కువ ఇష్టం అనమాట. మా డాడీకి ఎక్కువ ఇష్టం అక్క. మా మమ్మీ కంటే చిన్న కొడుకు అంటే ఆల్మోస్ట్ ముద్దు అందరికి. సో మా అమ్మకి చిన్న కొడుకు అంటే ఇష్టం. మా డాడీ నన్ను తిడతా ఉంటారు అది అని చెప్తారు, కానీ మా డాడీకి నేనంటేనే ఎక్కువ ఇష్టం. ఈ విషయం నీకు కూడా తెలుసు. అందుకే అక్క నేను ఎన్ని చెత్త పనులు చేసినా మళ్ళీ మా డాడీ నన్ను ప్రేమగా చూసుకుంటాడు, దగ్గర చేస్తాడు అంతే. కానీ చెత్త పనులు చేస్తావని నీకు ఒక రియలైజేషన్ ఉంది చూడ, క్లారిటీ అది. అంటే ఇంకా మనం చేసేదే అదే కదక్క, మార్నింగ్ నుంచి. ఎందుకలా అంటే ఇంకా మనం మా డాడీ మాటనైతే నేను అస్సలు వినను. ఇంకా వీడియో చేయదని చెప్తే వెళ్ళలేదు. ఇంకా ఇట్లా ఏదో ఒకటి చేస్తానే ఉంటా అక్క. సో మా డాడీ నన్ను చెప్తా ఉంటారు, ఇట్లా చేయొద్దు నాన్న, నా మాట ప్రేమగా చెప్తారు. సరే నాన్న ఇంకా చేయను, ఇదే లాస్ట్ అది చెప్పేస్తా. మా డాడీ ఏమనుకుంటా సరే ఇంకా చేయట్లేదు అనుకుంటా, కానీ లోపల చేస్తానే ఉంటాను. మళ్ళీ అవే చేస్తాను. అమ్మకి చిన్న కొడుకు ఇష్టం కానీ మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు, నాన్నకి పెద్ద కొడుకే ఇష్టం కానీ తిడతారు. అంతే, నాన్న ప్రేమే డిఫరెంట్ గా ఉంటది కదా, చూపించరు, కనిపించదు, తెలియదు, అర్థం కాదు, కానీ ప్రేమ ఉంటది నాన్న నుంచి. అదృష్టవంతులు. అక్కడ అంత కష్టపడి మిమ్మల్ని చూస్తుంటే మీరేమో ఇట్లా వీడియోలు చేసుకుంటున్నారు చదువుకోకుండా. బాధ ఉండదు ఎప్పుడు? నా కోపం ఉండదా మీకు మీ మీద చదువుకోవట్లేదు? సో అందుకే నేను సెకండ్ అంటే మా డాడీ వచ్చి చదువుకో, నేను ఫెయిల్ అయిన తర్వాత కూడా మా అక్క అంటే ఒకవేళ ఫెయిల్ అయ్యారు కదక్క, ఏమైనా రాంగ్ డెసిషన్ తీసుకుంటారో మా డాడీకి భయం. అట్లా ఏం లేకుండా నాన్న ఉండిలేరా అని చెప్పాను. నేను ఫస్ట్ నేను చదువుకోమని, నువ్వు చదువుకోలేదు చూడు ఇప్పుడు ఫెయిల్ అయ్యావు, సరే ఈసారైనా గమ్మ సెకండ్ ఇయర్ పాస్ అయిపో, అర్థమైందా, పాస్ అవ్వు లేకపోతే బాగుండదు
నేను ముందు నుంచి చెప్తున్నా నీకు భయం లేకుండా అటు అయింది, ఇప్పుడు చదువుకో గమ్మున సెకండ్ ఇయర్ పాస్ అయిపోయి అని చెప్పి చెప్పేదానికి ఇంకా నేను ఎట్ అవుట్ చేసి కానీ తిట్టలేదా? తిట్టారక్క. అంటే తిట్టారంటే ప్రేమగానే తిట్టారక్క, ఓకే. అట్లా ఇట్లా లేకుండా అంటే చెప్పాను ఏమైనా కదా. suicide ఆ, అట్లా అట్లా చేసుకుంటారు. చేసుకుంటారని చెప్పి మీకు అట్లా ఉండిందా ఆలోచన? లేదక్క. కానీ మా డాడీ ముందు జాగ్రత్త అనమాట, పాపం. అలా చేసుకుందని చెప్పి ఇంకా బయట చూస్తానే ఉంటారనమాట మా డాడీ. సో అలా లేకుండా వద్దు నాన్న అని చెప్పాను. ఉమ్, నువ్వు వినలేదు చూడు, ఫెయిల్ అయిపోయావు బయట అది ఇది తిరిగేసి, ఈసారైనా పాస్ అవ్వు, ఉమ్. అర్థమైనా? పాస్ అవ్వకపోతే వస్తాను నేను కువైట్ నుంచి వచ్చినప్పుడు 4 దెబ్బలు పడతాయి నీకు అని చెప్పి చెప్పారు మా డాడీ. ఉమ్. ఎందుకులే అని చెప్పి నేనే ఎట్టో ఒకటి చేసి పాస్ అయిపోయాక. అవునా? ఎన్ని ఇయర్స్ కి ఒకసారి వస్తారు అక్కడి నుంచి? ఇయర్లీ Yearly once వస్తారు. వస్తారు అక్క. వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి తీసుకొస్తారు. ఏదో ఒకటి తీసుకున్నా కన్ఫర్మ్. క్యూట్ కదా, మంచి వాళ్ళు అయితే. మీరే అర్థం చేసుకోలేదు పాపం. నేను ఇందాక నుంచి మీ నాన్నగారిని తప్పుగా అనుకుంటున్నా, వీడియోలు చేయనివ్వరేమో అని చెప్పేసి. అంటే వీడియోలు ఒకటే చేయనివ్వరక్క, నేనేం అడిగినా ఓకే సరే సరే ఈ టైం ఇస్తారక్క, ఈ టైంలో తెచ్చిస్తా, ఉమ్, ఓకేనా, అప్పుడు వరకు ఓపిక పెట్టి అని చెప్తారనమాట. ఓకే. ఎవరి ఇష్టం మీకు ఎక్కువ, అమ్మా నాన్న? ఇద్దరు ఇష్టమే అక్క నన్ను అడిగితే. ఇందాకేమో అమ్మకి చిన్న కొడుకు ఇష్టం, నాన్నకి పెద్ద కొడుకు ఇష్టం అని అంటే చెప్పి. ఆ వేళ చూస్తే నన్ను వాళ్ళ ఇష్టం, నాకైతే ఇద్దరు ఇష్టం అక్క, ఇద్దరు సమానమే. అంతే వీడియో చూస్తారు కదా. అట్టేం లేదక్క, ఇద్దరు ఇష్టమే. కొంచెం ఎక్కువ, కొంచెం ఎక్కువ. ఇంకా నేను నా స్టైల్ చెప్పాలంటే 2 కళ్ళు నుంచి ఒక కళ్ళు బీగేస్తే ఏ కళ్ళు ఇష్టం అని చెప్తే ఎట్టాక అబ్బా, అట్లాగా. ఈ డైలాగ్ చాలా సార్లు విన్నాం, చూసాం, మేము కూడా చెప్పాము. ఇంకా అంతే, నేను కూడా ఆ డైలాగ్ చేస్తాక. అంతే. నాకు ఇద్దరు సమానమే అక్క, ఇద్దరు ఇష్టమే అక్క నాకు. ఇప్పుడు ఏదైనా ఇలా మనం కూర్చోన్నాం కదా, ఈ సిచ్యువేషన్ బేస్ చేసుకొని ఒక రీల్ లాగా నాకు చెప్పు, ఎట్లా చెప్తావు చూస్తాను నేను. ఒక దీన్ని క్రియేట్ చేసుకోవడం. మామ ఏం లేదు మామ, ఈరోజు అయితే నేను స్టూడియోకి ఏదో వచ్చా. ఏ స్టూడియో? స్టూడియో పేరు గుర్తులేదు. అట్లా లేదక్క, ఐ డ్రీమ్ మీడియా. అదే ఐడ్రీమ్ మీడియా స్టూడియోకి ఏదో వచ్చా. వచ్చేసి అక్కగాడ ఇంటర్వ్యూ కూర్చొని వింటా ఉంటే చూస్తూ ఉంటే నాకు ఒకటే డైలాగ్ అనిపించింది. మనం మా నాన్న అన్ని రోజుల నుంచి రీల్ చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్పి చెప్తా ఉన్నాడు, కానీ మనం పట్టుదలతో చేస్తే సహనం అని చెప్పి పాట గుర్తొచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ కూర్చొని మనం ఈ లెవెల్లో కూర్చొని వీడియోలు చేసినాం కాబట్టి ఇంటర్వ్యూ తీసుకుంటారు, మనం కూడా ఎక్కడ తప్పు కాదు అని చెప్పి నాకు అనిపిస్తుంది. గ్యాప్ లో పొగుడుకున్నావు నిన్ను నువ్వు, పట్టుదలతో సహనం అంట సాంగ్ కూడా. వెంట వెంటనే క్రియేట్ చేస్తున్నావు, కానీ ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడు, ఏదో తిడుతున్నట్టు ఎవరికేదో చెప్తున్నట్టు భలే పెడుతున్నావు అంటే expression. అంటే నేను మిద్ది పైన చేస్తా ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ పైనే చేస్తా. నేను మనుషులు లేనప్పుడు వీడియో చేయమంటే నాకు ఆల్మోస్ట్ అవ్వదు అక్క, ఎందుకంటే నాకు షే ఎక్కువ అనమాట, సిగ్గు. ఇంట్రోవర్టా? అంటే మనుషుల ముందర చేయలేను అక్క. నేను మిద్ది పైన ఎవరైనా ఒకవేళ ఉంటే కూడా వాళ్ళు పోయే వరకు వెయిట్ చేస్తా అక్క. వాళ్ళు పోయారా, వాళ్ళు పోయినారులే ఇంకా మనం చేసుకుందాం వీడియో అని చెప్పి చేసుకుంటా. వాళ్ళు ఎక్కడో ఆడుంటే కూడా మన ఫోన్ ఎత్తాం పైకి, చూస్తూ ఉంటారేమో అని చెప్పి నాకు లోపల ఫీలింగ్ అనమాట. సో వద్దులే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం వీడియో తీద్దాం అని చెప్పేసి అక్కడే ఉంటా అనమాట నేను. ఇంట్రోవర్ట్. మరి బయట జనాలు వీడియోస్ చూస్తే నీవి? నన్ను చాలా మంది ఎట్టా అంటే వీడియోలో ఒకలాగా చూస్తారు, బయటలో ఒకలాగా చూస్తారు. అంటే వీడియోలో చూసిన వాళ్ళు బయట నన్ను చూస్తే నేను అనుకోరు అక్క, ఆల్మోస్ట్ నన్ను ఆల్మోస్ట్ గుర్తుపట్టరు కూడా. ఎందుకంటే నేను వీడియోస్ లో ఒకలాగా ఉంటాను అనమాట, రియల్ లైఫ్ లో ఒకలాగా ఉంటాను అనమాట. ఎలా? అంటే దాంట్లో అయితే ఎక్స్ప్రెషన్స్ చూపిస్తా ఉంటాను, నార్మల్. బయట ఉన్నాను అనుకో సరేరా ఇట్లానే ఉంటా అనమాట. దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట, క్వైట్ ఆపోజిట్. మీ ఫ్రెండ్స్ ఏమంటారు? మా ఫ్రెండ్స్ అయితే ఇంకా మా ఫ్రెండ్స్ కూడా ఇంకా కంటెంట్ సజెషన్ చేస్తారు. మా ఫ్రెండ్స్ నాకు ఎక్కువ ఫ్రెండ్స్ అంటే ఉన్నారక్క, కానీ నేను తిరిగేది మాత్రం ఒక 4-3తో అట్లా తిరుగుతా అక్క. ఇంకా అన్నోళ్ళతో అట్లా తిరుగుతూ ఉంటాను అనమాట. అన్నోళ్ళు కూడా ఉన్నారక్క, ఇంకా వాళ్ళతో తిరుగుతా ఉన్నాను. ఇంకా మా ఫ్రెండ్ అంటే ఇంకా అబ్దుల్ అని మా ఫ్రెండ్స్ ఉన్నారనమాట, వాళ్ళు ఇంకా చందు అన్న కలాం అన్న ఇంకా వాళ్ళు ఉన్నారనమాట, వాళ్ళతో ఎక్కువ తిరుగుతూ ఉంటాను అక్క నేను. అలా ఫస్ట్ వీడియో బాగా వైరల్ అయ్యి మంచి పేరు తీసుకొచ్చి మంచి మంచి కామెంట్లు వచ్చిన వీడియో ఏంటి? ఫస్ట్ వీడియోతో నేను బూతులు స్టార్ట్ చేశాను అక్క. బూతులా? అవునా? ఒక బూత్ వర్డ్ అయితే వాడానక్క, నా ఫస్ట్ వైరల్ అయిన వీడియో అనమాట. ఇంకా దాంతో స్టార్టింగ్ ఇంకా బూతులు చేయడం కరెక్ట్ కాదు అంటే ఒక వీడియోని చేశాను, ఇంకా వైరల్ అవుతున్నాం కదా, ఇంక బూతులు చేయడం కరెక్ట్ కాదు. ఇంకా అంటే నన్ను ఎవరైనా బయట చూసారనుకోక, మా డాడీ చూసారనుకో, ఇంకా నన్ను బూతులు మాట్లాడతా అని చెప్పి ఇంకా అసలు బెల్ట్ తో కొడతారనమాట. మా అమ్మ కూడా సపోర్ట్ చేయదు అక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ బూతులు అట్లా అంటే. ఇంకా నేను ఒక వీడియో చేశాను, ఓకే అది రీచ్ వెళ్ళింది, ఇంకా నెక్స్ట్ వీడియో నుంచి మనం బూతులు చేయకూడదు, వేరే కంటెంట్ చూసుకుందాం. ఇంకా అంటే ఇట్లే ఇదే ఎక్స్ప్రెషన్స్ ఇదే కామెడీ
కానీ బూతులు వాడకూడదు అని చెప్పి డిసైడ్ అయ్యి నేను ఇంకా బూతులు వాడకుండా నార్మల్గా వీడియో చేస్తూ అట్లా వెళ్ళాను అక్క. అవునా, ఓకే. ఇన్ఫ్లుయెన్సర్స్ అనగానే వాళ్ళకి ఏముంది, అన్ని ఫ్రీగా దొరుకుతాయి, ప్రశాంతంగా ప్రమోషన్ చేసుకుంటారు, ఎంజాయ్ చేస్తారు లైఫ్ అంటారు. ఎలా ఉంటుంది అక్క ఇన్ఫ్లుయెన్సర్? నేను ప్రమోషన్స్ అంత చేయను అక్క. నేనైతే బెట్టింగ్ యాప్లు చేశాను అక్క. చేసావా? చేశానంటే నేను అది అగ్రిమెంట్ ఉండింది అక్క నాకు. కానీ నేను వీడియోలో ప్రతి ఒక్కరికి చెప్పాను అక్క. వీడియోలోనే అంటే వాళ్ళు హిందీ వాళ్ళు అయ్యి ఉంటారు అనమాట. నేను వీడియోలోనే చెప్పేసా అక్క ఈ దీంట్లో అంటే నేను ఏ వేలో చెప్పానంటే ఇప్పుడు నువ్వు అది ఇంకా నేనే డబుల్ క్యారెక్టర్ చేస్తాను అక్క. మామ డబ్బులు పోగొట్టుకోవాలంటే ఏమైనా బెస్ట్ యాప్ అని చెప్తా. ఇంకా చెప్పినప్పుడు ఈ యాప్ ఉందిరా, దీంట్లో నువ్వు డబ్బులు పోగొట్టుకోవాలంటే ఈజీ, దీంట్లో 50 రూపాయలు పెట్టావు అనుకో 100 రూపాయలు పోతుంది. ఆ విధంగా చెప్పుకుంటూ వచ్చాను అక్క. 3 అగ్రిమెంట్, ఒక 4 అట్లా వీడియోస్ ఉన్నాయి. కానీ అట్లా చెప్పుకొని నేను అగ్రిమెంట్ క్లోజ్ చేసి ఆ తర్వాత వీడియోస్ చేయలేదు అక్క. ఎంత సంపాదించావు బెట్టింగ్ యాప్స్ నుంచి? నేను సంపాదించింది అయితే ఏం లేదు అక్క బెట్టింగ్ యాప్ లో నుంచి. నిజంగా అదేంటి అగ్రిమెంట్ అన్న? అగ్రిమెంట్ అంటే నాకు ఒక 17 అంతే అక్క. నేను చేసిందే 4 వీడియోస్ అక్క నేను బెట్టింగ్, అవి 17కి. అంటే అప్పటికి వచ్చి నేను ఇలా ట్రోల్స్ అవేం అవ్వలేదు అక్క. దానికైనా ముందు చేసా. అంటే కామన్ గా అందరూ చేస్తా ఉన్నారు అప్పుడు, నాకు తెలియదు అక్క. ఇంకా నేను చేసేసా. ఇంకా నేను వీడియోస్ ఏం చేశానంటే వాళ్ళది అప్పటికప్పుడు నేను వాళ్ళకి ఇవ్వలేదు వీడియోస్. ఇంకా నేను వాళ్ళు ప్రెజర్ పెట్టి వీడియో కావాలా వీడియో అని చెప్పి ఇంకా ఆ టైంలోనే ఇంకా వీడియో బెట్టింగ్ యాప్లు చేయడం వల్ల ఇది జరుగుతుందని చెప్పారు. ఇంకా నేను ఇంకేం చేయాలక్క అనుకోని పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది. కానీ చేసేటప్పటికి కూడా అగెనెస్ట్ గా చేశాను అక్క. దీనిలో డబ్బులు పెడితే ఆల్మోస్ట్ పోతుంది, దీనిలో డబ్బులు పెడితే పోతుంది అని చెప్పి నేను ఒకవేళ వీడియో పెడితే కూడా స్టోరీ నా ఒక ఛానల్ ఉంది అక్క ఇన్స్టాలో, ఆ ఛానల్లో చెప్పేస్తా అక్క. ముస్తూ గ్యాంగ్ అని ఛానల్లో నేను ఈరోజు వీడియో బెట్టింగ్ది, అది ఏం నమ్మకండి, అది ఫేక్ అనమాట, ఇంకా మీరు అది చూసి ఏం ఇన్వెస్ట్ చేయకండి అని చెప్పేస్తా. ఒకవేళ వీలైతే నేను స్టోరీలు కూడా పెట్టిన రోజులు కూడా ఉన్నాయి 24 hours. మీరు ఈ వీడియో చూడకండి, దీనిలో చూసి ఆ వీడియో నేను ఊరికే వేరే పర్పస్ వల్ల పెట్టాను, అది దాంట్లో ఎలాంటి మీరు 1 రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయొద్దండి, చేస్తే తప్పకుండా మీ డబ్బే లాస్ అవుతుంది అని చెప్పేసాను అక్క నేను. 17 lakhs సంపాదించేదాన్ని. 17 lakhs కాదక్క, 17,000 అనమాట. 17,000 అంతే అక్క. 17 lakhs అబ్బా, అంత లేదక్క. అంటే బెట్టింగ్ యాప్స్ అంటే అలానే అంటారు కదా, ఎక్కువ డబ్బులు వస్తాయని. నువ్వు కూడా చెప్పడం సిచ్యువేషన్ వల్ల చేశాను అంటే 17,000 కోసం అంత ఇబ్బంది పడాల్సి వచ్చిందా అని? అంతే. అంటే నాకు అప్పుడులో నాకు అంత తెలియదు. నాకు వచ్చి ఒక 65 సబ్స్క్రైబర్స్ అంటే 65,000 అంత అట్లా ఉన్నారనమాట. ఇంకా నేను ఆ సబ్స్క్రైబ్ అంటే ఆ ఫాలోవర్స్ లో అట్లా చేయాల్సి వచ్చింది అక్క, అంతే. ఆ తర్వాత నేను ఎలాంటి ప్రమోషన్స్ కూడా చేయలేదు. ఇంకా వేరే ప్రమోషన్స్ కూడా చేయలేదు అక్క. నేను ఇంకా షాప్స్ అట్లా వస్తే కూడా నాకు ఇంకా ఇంట్రెస్ట్ లేక చేయలేదు. ఇంకా నాకు షాప్ ఉంది అక్క ఒకటి మా ఊరిలో. ఏం షాప్ అది? బిగ్జియో అని చెప్పి ఓన్ క్లాతింగ్ దగ్గర అనమాట, బట్టల షాప్ అక్క, క్లాతింగ్ స్టోర్ అనమాట. ఇంకా అది చేసుకుంటూ అట్లా మేనేజ్ చేసుకున్నాను. అది ఉంది కాబట్టి చదువు ఎక్కట్లేదు, ఏదో ఒకటి జరుగుతుంది. మా డాడీ వచ్చి బిజినెస్ కూడా ఉంది. ఓకే, ఇంకా మా కొడుకు భయపడే అవసరం లేదు, బిజినెస్ లో అయినా పైకి వస్తాడని చెప్పి మా నాన్నకి కొంచెం నమ్మకం అనమాట. అది బాగా జరుగుతుందా? ఓకే అక్క, మన ఊర్లో మాకు బాగా సపోర్ట్ ఉంది అనమాట. సో జరుగుతుంది. ఊర్లో సపోర్ట్ చేస్తారు? సపోర్ట్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు అక్క. వీడియోస్ చేస్తా అంటే వీడియో చేయక ముందు కూడా అందరూ చూస్తారు అక్క నన్ను. ఆల్మోస్ట్ మనం ప్రతి ఒళ్ళు తెలుసు కోడూరులో. ఇంకా వీడియో చేసిన తర్వాత ముస్తూ వీడియో చేస్తా అంటాడు, ఇంకా షాప్ పెట్టాడు, ఇంకా మనోడు కాబట్టి మన షాప్కి వెళ్దాం అని చెప్పి అట్లా వచ్చింది అన్నమాట. ఎక్కడ ఎవరు నెగిటివ్ గా అనుకోలేదు ఫస్ట్ నుంచి కూడా? లేదక్క, అందరూ అంటే ఒక కామెడీ వేలోనే చూసారు అక్క నన్ను అందరూ. ఆ కామెడీ వీడియో చేసేది ఎవరంటే ఆ అబ్బాయి అట్లా ఫన్నీ వీడియోస్ చేస్తాడు, కామెడీగా ఉంటుంది అని చెప్పేసి. అట్లా అమ్మ ఏమంటారు ఇప్పుడు వీడియోస్ చూసి బాగా పాపులర్ అయిన తర్వాత? అమ్మకి వచ్చి ఫోన్ చేస్తారాక. అంటే నేను ఫస్ట్ వీడియో చేసేటప్పుడు ఎవరు అమ్మకి కూడా అంత నేను ఇంత వైరల్ పోతుంది అట్లా ఇట్లా తెలీదు. కొన్ని తర్వాత నేను చూపించేసా, అమ్మ ఇట్లా చేద్దామమ్మా అంటే కొంచెం ఇన్స్టాలో వస్తాయి అనమాట, మా ఈ కంటెంట్ చేద్దామా మనం అంటే మనకు సెట్ కాదేమో రా అది ఇది చెప్తారనమాట. మా చూద్దామా నువ్వు అంటే మా మమ్మీని చూపించకూడదు, నేను చూపిమక్క. సో మా డాడీ చూపినివ్వరు, అది తెలిస్తే ఇంకా నన్ను చంపేస్తారనమాట. సో మా అమ్మ అంటే నేను మా మమ్మీ వాయిస్ తీసుకొని వీడియోస్ చేస్తా, నువ్వు ఈ పక్కుండు కెమెరా కనపడద్దు, నేను ఈ పక్కన ఉంటా, మనం ఇద్దరం కలిసి వీడియో చేద్దాం, నువ్వు వాయిస్ ఒకటే ఇవ్వు, నేను ఇట్లా యాక్టింగ్ చేస్తా, ఎక్స్ప్రెషన్స్ తో వీడియో చేద్దామని చెప్పి అట్లా కలిసి చేస్తా అన్నాను అనమాట. ఇంకా మా మమ్మీకి కూడా ఇంకా నేను వీడియోస్ ఎప్పుడు చేశానంటే ఎట్ట తెలిసిందని చెప్తే, వేరే వాళ్ళు ఇట్లా బయట వెళ్ళేటప్పుడు మీ కొడుకు రీల్స్ నేను చూస్తా అంటే, ఎట్ట చూసినామంటే మా కూతురు చూపించింది, మా కొడుకు చూపించాడు మీ కొడుకు రీల్స్ అట్లా చెప్తా అంటారు అనమాట. ఒకవేళ నేను డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి అట్లా కనపడిపోయి నేను ఈ రీల్స్ బాగున్నాయి రా అని చెప్పి చెప్తా అంటారు అనమాట ఆ ఆంటీ వాళ్ళు కూడా అట్లా. ఓకే, సో అమ్మ ఓకే ఏమన్నారు? లేదక్క, హ్యాపీనా, ప్రౌడా? అమ్మ ఓకే అనక్క, అంతే.
పర్లేదు ఇప్పుడు బిజినెస్ ఒకటి నడుస్తుంది, ఇన్స్టాలో పాపులర్, కాలేజ్ ఎట్టిపోయినా ఇంక సంబంధం లేదు. తమ్ముడు అయితే ఇప్పుడు 9th చదువుతాడు అక్క, ఇప్పుడు 10th వెళ్తాడు అక్క. వాడైనా బాగా చదువుతాడు. వాడు బాగా చదువుతాడు అక్క, వాడు అలా ఏంలే. అందుకే మా మమ్మీకి ఎడ్యుకేషన్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ. ఐ థింక్ మా అమ్మకి ఆ వేలైతే వాడు ఇష్టం అనుకుంటా. పాప ఆంటీ ఫీల్ అవుతారు, నాకు వీడు కూడా ఇష్టమే కదా, వీడు కావాలని వాడే ఇష్టం. అంటే మా అమ్మకు కూడా నేను ఇష్టం అక్క, కానీ ఇంకా వాడు ఎక్కువ ఇష్టం అక్క. చిన్న గొడుగు కాబట్టి ఒకవేళ నేనేమైనా వాడిని కొట్టినా తిట్టినా, చిన్న పిల్లోడి మీద చేయెత్తావా నువ్వు, చిన్నోడు రావుడు ఇంటికి చిన్నోడు రా, అది ఏం చెప్తారనమాట. మీ ఇద్దరు ఇట్లా కొట్టుకోరా? అంటే మన ఇళ్ళలో ఇప్పుడు నువ్వు చెత్త కుప్ప దగ్గర దొరికావు, నేనే ఇంట్లో పుట్టాను. ఆల్మోస్ట్ కా ప్రతిరోజు నేను మా తమ్ముడు కొట్టుకొని సెకండ్ లేదక్క, కొట్టుకుంటానే ఉంటాం అనమాట. ఇంకా మేమిద్దరం ఒకసారి కొట్టుకుంటా టీవీ బలగొట్టేస్తాను రోజులు ఉన్నాయి. టీవీనే బలగొట్టాక నేను వాడు. ఆ తర్వాత మీ మమ్మీ వీపు పగలగొట్టలేదా? కానీ కొట్టిందక్క. మా మమ్మీ అయితే కొడతారక్క మమ్మల్ని. మా మమ్మీ అయితే నాకు చిన్నప్పటి నుంచి నా మీద నన్ను కొట్టేది అయితే మా మమ్మీనే అక్క. ఇప్పుడు కూడా కొడుతుంది అక్క. ఇప్పుడు కూడానా? అయ్యో, ఇప్పుడు కూడా కొడుతుంది అక్క మా మమ్మీ. అంటే ఇది అతి పనులు చేస్తానా, ఇంకా తమాషి అట్టే కొడుతూ ఉంటుంది. అతి పనులు చేస్తారు, కొట్టించుకుంటారు. తప్పేమన్నా అమ్మలు ఇప్పుడు కొట్టాలి. మనం ఎంత హైట్ వచ్చినా ఎంత పెరిగినా కొడుతున్నా హైట్ అంట. అమ్మ కొడుతుంది. 18 ఏళ్ళకి అట్లాంటి 20 ఏళ్ళు దాటేసిన వాళ్ళు మేమేమనాలి? ఇప్పుడు కొడతారు ఇంట్లో, కొట్టించుకోవాలి. అది కామన్ అక్క, తప్పదు. అమ్మలందరూ అంతే కదా, మ్యాండేటరీ అది. ఈ క్రియేటర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది ఉంటారు కదా, రైల్వే కోడూరులో కూడా చాలా మంది ఉన్నారు. ఎవరైనా ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీకు బాగా నచ్చి మిమ్మల్ని మోటివేట్ చేసిన వాళ్ళు ఎవరైనా? హర్షద్ అక్క, నాకు ఫేవరెట్ అంటే హర్షద్ అంటే అంటే నేను ఫస్ట్ కోడూరులో రీల్స్ స్టార్ట్ చేసింది ఎవరంటే నేనే అక్క. అంటే అన్న నాకు ఫస్ట్ లో నుంచి తెలుసు, తర్వాత అన్న చదువు పర్పస్ గా ఎట్లా వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా సడన్ గా నేను రీల్స్ చేస్తా ఉన్నాను, ఇంకా అన్న కూడా రీల్స్ చేస్తాను. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత క్లోజ్ అయిపోయినాక ఒకవేళ నేను వీడియోలు ఎట్లా చేసినా ముస్తు ఈ వేలో బాగాలేదు, ఇట్లా వద్దు, ఇంకోసారి ట్రై ఇది అని చెప్పి నాకు సజెషన్స్ కూడా ఇస్తాడు. నాకు ఎక్కువ ఇన్ఫ్లుయెన్సర్ లో కోడలో ఇష్టమైంది ఎవరంటే హర్షద్ అన్న. అసలు కంటెంటే లేకపోతే క్రియేటివ్ గా బ్లాక్ వచ్చేసింది మైండ్ లో, అప్పుడు ఏం చేస్తావు? ఇంకా అప్పుడు అంటే ఇంకా కొన్ని రోజులు ఒక వీడియోలు పనిచేస్తాక అంతే. ఇంకా అంటే ఇంకా ఎక్కడైనా ఫ్రెండ్స్ తో వచ్చినప్పుడు అది ఇది కంటెంట్లు చిన్న పెద్ద కంటెంట్స్ తో మళ్ళా మనం ఒక గ్యాప్ ఇచ్చేస్తే ఇంకా కంటెంట్స్ రావక్క. మనం డైలీ వీడియోస్ పెడతా అంటే ఆల్మోస్ట్ గా కంటెంట్స్ వస్తానే ఉంటాయి. అలా అది మ్యాండేటరీగా రోజు పెడుతూ ఉంటే మైండ్ కూడా షార్ప్ గా పనిచేస్తుంది, అంతే కదా. సో ఈ 2 క్వశ్చన్స్ నేను మ్యాండేటరీ అడుగుతాను, నేను కూడా అడుగుతాను. మోస్ట్ ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ ఇప్పటి వరకు? నేను నాకు మా డాడీ వచ్చి బైక్ అడిగాను అనమాట. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తుంది. నేను బైక్ అడిగినప్పుడు మా మమ్మీ అంటే మా డాడీకి యాక్సిడెంట్స్ ఇట్లా జరుగుతానని భయం అక్క మా డాడీకి. నాకు అప్పటి నుంచి బైక్ తీపిలేదు. మా మమ్మీ వచ్చి పోనీ అడుగుతాడు కదా అది ఇది అని చెప్పేసి ఇంకా తీపిద్దాం, పెద్దోడే జాగ్రత్తగా వెళ్తాడు ఇది అని చెప్పేసి మా మమ్మీ సపోర్ట్ చేపించి నాకు తీపిచ్చారు. ఆ రోజు నేను హ్యాపీగా ఫీల్ అయ్యాక. చాలా ఉన్నాయి అక్క లైఫ్లో. నేను వాడి ప్రతి అంటే ఇంకా హ్యాపీనెస్ మూమెంట్స్ అంటే నాకు ఏమైనా తీపిచ్చినప్పుడే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి వస్తాయక్క. నన్ను అడిగితే ప్రతి ఒక్కటి ఉంది అక్క చాలా. నేను ఫోన్ బలగ కొట్టినప్పుడు నాకు మళ్ళీ ఫోన్ తీపిచ్చారు మా డాడీ, అదొక హ్యాపీనెస్ మూమెంట్ అక్క. నేను నాకు బండి అడిగినప్పుడు బండి ఇస్తారు. నేను ఇక్కడికి వెళ్తానని చెప్తే ఫస్ట్ కనుక్కుంటారు ఎందుకు వెళ్తున్నావు ఇది అని చెప్పి, ఓకే సరే వెళ్ళు, ఏమైనా కావాలా ఓకే తీసుకున్నా, జాగ్రత్తగా వెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా రా, అక్కడికి వెళ్ళేటప్పుడు చెప్తా ఉండు ఇది అని చెప్పి. అంటే మనం అడిగినప్పుడు పర్మిషన్స్ ఇస్తారు కదా ఇంట్లో, అలా అక్క. ఓకే, ప్రౌడ్ గా అనిపిస్తుందా? అంటే వీడియోస్ ఎందుకు అట్లా అనుకున్నాం కానీ అది కూడా ఒక సక్సెస్ ఇస్తుంది అలా వెళ్తున్నాం దారిలో అంటే నీకు అనిపిస్తుందా? అనిపిస్తుంది. ఎందుకంటే నేను స్టార్టింగ్ లో వీడియోస్ చేసేటప్పుడు చాలా మంది అంటే మా సైడ్ వాళ్ళే ఏంది ఉంటారు కదా, ఎందుకు ఆ వీడియోలు చేస్తున్నాడు, ఏందో వాగుతాడు ఏంది అని చెప్పి మా మమ్మీకే అన్నారు అక్క. మా మమ్మీకి డైరెక్ట్ గా ఎందుకు అది చదువుకోమను అది అని చెప్పి 2-3 వీడియోలు అలా చేశారు అక్క. చెప్పేదానికి ఇంకా నేను కూడా వీడియోలు ఆపేద్దాం అనిపించింది అక్క. మా మమ్మీ వచ్చి మన ఎద్దులేమో ఇంకా వాళ్ళు అట్లా అంటారు, ఇట్లా తక్కువగా మాట్లాడతారు, నేను వీడియోలు చేయలేమా అని చెప్తే ఎవరో చెప్తే నువ్వు ఏంద్రా వినేది, వాళ్ళు చేయలేకపోతా నువ్వు చేస్తావు, నువ్వు చేయరా నోరు మూసుకొని అని చెప్పి మా అమ్మని సపోర్ట్గా ఇచ్చింది అక్క. సో అలా
నైస్. అది ఇప్పుడు కొంచెం సక్సెస్ వచ్చాక వాళ్ళందరూ పొగుడుతా ఉంటారు కదా, బాగా చేస్తున్నావు వీడియోస్ అట్లా. అలా అదే సక్సెస్, ఇంకా సరిపోద్ది కదా. చాలా అక్క నాకు చాలా. నా సొంత తమ్ముడు కూడా ఉండుంటే కూడా ఇన్నిసార్లు అక్క అని ఉంటాడు. ఇంత స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అక్క 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 అంటున్నాడు. అంటే అక్క అంటే మా సైడ్ అందరు అక్క అంటాను. ఎక్కడైనా అక్క అని అంటారు వయసులో పెద్ద అయితే. సర్లే ఇప్పుడు నేను వయసులో పెద్ద ఇది కట్ చేయండి గైస్, నేను వయసులో పెద్ద కాదు, చిన్న చిన్నగా అక్క. చిన్న కదా, అంతే కదా. ఓకే, ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? సాడెస్ట్ మూమెంట్ అంటే అక్క మా మా ఫ్యామిలీ అట్లా ఉన్నప్పుడు నేను వీడియోస్ చేస్తా ఉన్నాను అనమాట. ఎలా ఉన్నప్పుడు? అట్లే నేను వీడియోస్ చేస్తా ఉన్నాక అప్పుడు నాకు 10Kనో 20Kనో 25Kనో అక్క. అప్పుడు ఒక మాట అన్నారు అక్క, నాకు బాధ వేసింది అనమాట. నేను ఏడ్చిన రోజు కూడా ఉందక్క. ఎట్లా అంటే ఏంది ఆ వీడియోస్ కూడా అట్ట చేస్తున్నాడు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు, అవసరమా వాడికి అది ఇది అని చెప్పి నా మొహం మీదే అన్నారు అక్క. ఎందుకు నోరు మూసుకొని చదువుకో, అవసరమా నీకు ఇదంతా, గాడిలా పెరిగావు ఇది అట్లా చెప్పారు అక్క. అరే నేను ఇంత కష్టపడి ఇట్లా తెచ్చుకున్నా, అందరి వేలో ఇంత చీప్గా కనపడతా అని చెప్పి నేను బాధపడ్డా. అంటే ఉంటుంది కదా అక్క, ఫీలింగ్ అయితే ఉంటుంది. సో అలా అది సాడ్ మూమెంట్ అక్క నన్ను అడిగితే. అంటే నేను అంత కష్టపడి 25K సంపాదించుకున్న తర్వాత అంటే పిచ్చి వీడియోలు చేస్తున్నాడు, పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు, అంటే ఎందుకు వాడికి ఎందుకు ఇదంతా. అంటే నేను ఆ ఒక్క వర్డ్తో అయితే చాలా డిస్టర్బ్ అయ్యాక, పిచ్చి మాటలు అది పిచ్చి వర్డ్స్ అని చెప్తారు కదా. సో ఎగ్జాక్ట్లీ అది సేమ్ అదే మాట అన్నారు అనమాట. అంటే అంత చీప్గా కనపడతానా నేను, అంటే అంత చీప్గా నేను మాట్లాడుతానా, అంటే మన ఫాలోవర్స్ కూడా నేను అట్లే కనపడతాను అని చెప్పి కొంచెం బాధపడ్డా. కానీ ఫాలోవర్స్ కి మనకు అట్లా కనపడుతుంటే మనకు ఫాలో చేసే వాళ్ళు అయితే కాదు, వాళ్ళు మనకి ఎప్పుడు ఇంతే ఉంటుంది, వాళ్ళ వే మన నచ్చని వాళ్ళు వేలో మనం అట్లా కనపడుతున్నాము అని చెప్పి నేను ఇంకా ఫిక్స్ అయ్యి వాళ్ళు పక్కన పెట్టేసా. కానీ నెగిటివ్ పీపుల్ అంతే, నెగిటివ్ ఉంటారు వాళ్ళు. అలా ఫాలోవర్స్ ఏమంటారు, మీ ఫ్యాన్స్ సబ్స్క్రైబర్స్ వీళ్ళు ఏమంటారు? అసలు వాళ్ళు బంగారం అక్క, నన్ను చాలా సపోర్ట్ చేస్తారు అక్క, మెసేజ్ చేస్తారు, నేను ప్రతి ఆల్మోస్ట్ అందరూ రిప్లై ఇస్తా ఉంటాను అక్క. నాకు ఏ వీడియో పెట్టినా మామ ఇది అంటే మేము ఎట్లా నా ఫాలోవర్స్ వేలు నేను ఎట్లున్నా మామ అక్క, మామ నువ్వు ఇది మామ సుప్రీం కోర్టుకి కేసు వేద్దాంలే మామ, కామెంట్స్ లో కూడా అక్క మామ ఇది మామ అది, అంటే మామూలుగా అయితే మామ అనుకుంటారు అక్క. మీరు కూడా ఫస్ట్ వీడియోలో మామ అని చెప్తారు కదా, అంటే మామ అక్క, అదేలే మామూలుగా అయితే మామ అంటారు, మామ మనమైతే మామ అనమాట. సో అందరికి ఈ వేలు అయితే మామ. ఇంకా మన ఫాలోవర్స్ వేలు కూడా ఎట్టయిపోయిందంటే, నన్ను ఎవరైనా ఏమని పిలిచానంటూ, ఇప్పుడు మన ఎవరైనా నా రీల్స్ చూసాడుకో, హాయ్ మామ నీ వీడియోస్ బాగుంటాయి నేను చూస్తా ఉంటా అని చెప్పి ఇండైరెక్ట్ గా అంటారు అనమాట. ఇంకా ఆ వేలు అయితే మామ అంటారు మన ఫాలోవర్స్ ఎవరైనా కలిసి. మామానే, పేరు లేదు మామానే. మీరు చెప్పినప్పుడు మామ అంటారు, వాళ్ళు పిలవడం కూడా మామానే. బాగా రిలేట్ అవుతారు కదా వీడియోస్ కి వాళ్ళు. అవును మామ నిజమే కదా, ఇదే జరిగింది నాకు కూడా, ఇలానే ఉంటాయి సగం కామెంట్స్. షేరింగ్ ఎక్కువ వెళ్తుంది అక్క, అంటే రిలేటబుల్ కంటెంట్ అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ కి అలా షేర్స్ ఎక్కువ చేసుకుంటా ఉంటారు. ఇష్టంగా స్టార్ట్ చేసి ఇంకా రోజు మ్యాండేటరీ పెట్టాల్సిందే అనే అలాంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చేసిందా? వచ్చింది అక్క, ఒక రోజు వచ్చింది. ఇంకా డైలీ పెట్టాలా, కంటెంట్ దొరకట్లే, ఇంకేముంది లేదు చేద్దాం అని చెప్పి ఒకటి వచ్చింది. అట్లా వచ్చింది అనమాట. కొంచెం మంది ఒకసారి మామూలుగానే ఆస్క్ మీ క్వశ్చన్ పెట్టినప్పుడు, చచ్చిపోయావరా నువ్వు రీల్స్ పెట్టట్లే, ఏ లోకంలో వెళ్తున్నావు, ఉన్నావా లేవా అని చెప్పి కొంచెం మెసేజ్లు వచ్చినాయి ఆస్క్ మీ క్వశ్చన్స్ లో. అరే మనం పాపం రీల్స్ పెట్టకపోతే ఇది మన ఫాలోవర్స్ పరిస్థితి, పాపం ఎంటర్టైన్ చేయాలా, ఇట్లా మా పాపం మనం అంత సపోర్ట్ చేస్తాను, అంత లవ్ ఇస్తారు, వాళ్ళు ఎంటర్టైన్ చేయకపోతే పాపం అని చెప్పేసి నేను అలానే వాళ్ళ మోటివేషన్ అక్క నాకు, వాళ్ళు అట్లానే కంటిన్యూ చేస్తాను. టిక్ టాక్ పోయినట్టు ఇన్స్టా పోతే ఇంకా ఏం చేయలేమంతే, ఇంకా అడిగి ఎండక్క అంతే. ఇప్పుడైతే నేను యూట్యూబ్ అయితే నేను అప్పుడైతే నాకు అంత అవసరం కాబట్టి నేను పట్టించుకోలేదక్క, పెట్టాను, కాకపోతే దాంట్లో అంత వైరల్ వెళ్ళలేదన్నమాట యూట్యూబ్ లో. ఆ తర్వాత నేను దాంట్లో అంత ఇంట్రెస్ట్ గా చూపిలా. ఇంకా ఈ మధ్య అట్లా అంటే ఈ వీడియోస్ వచ్చి దాంట్లో అప్లోడ్ చేయడం మానేసి, కొంచెం నాకు బైకింగ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ అనమాట. ఆ వేలో అయితే నేను ఆ వీడియోస్ అయితే యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను, కొంచెం అయితే వైరల్ అవుతాయి అనమాట. కొంచెం అవుతున్నాయి అక్కడ కూడా, అంతే. ఇది పోతే అక్కడ కంటిన్యూ అవ్వాలి, అంతే కదా. అంతే. సో ఏంటి గోల్? నా గోల్ అక్క బిజినెస్ అక్క, నాకు ఆల్మోస్ట్ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ అనమాట. సో నేను ఎప్పటి నుంచో అనుకునేది బిజినెసే. సో ఇప్పుడైతే నేను బిజినెస్ని డెవలప్ చేయాలని ఉంది అక్క. నాకు షాప్ ఉంది, అది డెవలప్ చేయాలా, ఇంకా అది గోల్ అయితే ఉంది అక్క. చదువు మాత్రం అంటే బిఎస్సి చేస్తాను అక్క, అది కంప్లీట్ చేస్తా.
కంప్లీట్ చేస్తా పడి ఉంటుంది ఒకటి డిగ్రీ ఉంటుంది ఎప్పటికైనా అన్నట్టు. అంతే అక్క. అంతే అంటే ఇంకా లైఫ్ ఫ్యూచర్ లో చూడాలి అక్క దాని అంకుల్ సంగతి. మీరు ఈ వీడియో చూస్తుంటే చూడండి అంతే అని చెప్పాడు చదువుకోమంటే నవ్వుకుంటున్నాడు. పాపం కొట్టకండిలే. అమ్మో. అమ్మో కట్టరు అంటే మామూలుగా చెప్తారనమాట, ఆడిపోయి అంతా చెప్పేసినవారా అని చెప్పి చెప్తారు. ఒకవేళ వీడియో చూస్తే ఆల్మోస్ట్ చెప్పారా ఇంతకు వస్తున్నానని? చెప్పాను అక్క. ఏమన్నారు? అంటే ఇంటర్వ్యూ వస్తా అని చెప్పలేదు అక్క. నాన్న ఇట్లా హైదరాబాద్కి వెళ్తానా, ఇక ఫ్రెండ్ వాళ్ళ పని అంట, ఒకటి రామంటాడు, ఇట్లా వెళ్తా. అమ్మకి ఇది చెప్పా మీ నాన్నకి తెలిసింది అనుకో నువ్వు ఆడికి పోయినావని చెప్పి నిన్ను చిన్న తిట్టడు రా, జాగ్రత్త పోయిరానా అని చెప్పి మా అమ్మ అయితే పంపించింది. మా నాన్నకైతే తెలియదు అక్క ఫస్ట్ ఆల్ నేను ఇట్లా ఇంటర్వ్యూకి వచ్చానని చెప్పి. నేనే సెండ్ చేస్తా అక్క, నాన్న ఈ వీడియో ఎందుకు చూడు అని చెప్పి నేనే వీడియో సెండ్ చేస్తాను లింక్ మా నాన్నకి. ఏమన్నారు తర్వాత చెప్పు. షూర్ అక్క చెప్తాను నేను. సో ఫైనల్ గా ఈ ఫాలోవర్స్ కి నీ ఫ్రెండ్స్ కి నిన్ను ఇష్టపడే వాళ్ళకి ఏమైనా ప్రేమగా చెప్పాలనుకుంటే కెమెరా చూసి చెప్పేయచ్చు. నన్ను ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మామ అనలేదే? మామ అనాలగా. సో అంటే చెప్తా ఇంకా వేరే వెళ్ళలేదు. హాయ్ మామ, నన్ను ఎవరైతే ఇంతలా లవ్ చేస్తున్నారో ఇంతలా సపోర్ట్ చేస్తున్నారో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా మనసు పూర్తిగా చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మిమ్మల్ని అయితే నేను ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ చేపిస్తూనే ఉంటా. ఇంకా నాకైతే మీ సపోర్ట్ ఇలానే ఉండాలని చెప్పి నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా అది కోరుకుంటా. ఏదో మనస్ఫూర్తిగా కోరుకుంటానే ఎక్కువ సార్లు వినిపించింది. అంటే ఇంకా మనసులో అంత ప్రేమ ఉంది అక్క నా ఫాలోవర్స్ గురించి. నిజంగా అక్క నాకున్న 100K అంత చాలా తక్కువ ఒక ఫాలోవర్స్ ఉండేది, కానీ నాకు వాళ్ళు ఎక్కువ అక్క. నా వేలో అయితే వాళ్ళే ఎక్కువ అక్క. నేను 100K తెచ్చుకున్నానంటే కూడా నా కంటెంట్ నచ్చి ఎంతమంది ఆల్మోస్ట్ పేరెంట్స్ కూడా చూస్తారు అక్క నా కంటెంట్. రే నాకు అంటే కొంచెం మంది ఉన్నారు అక్క, రే నువ్వు నా కొడుకులాగే డైలాగ్ చెప్తావురా, నువ్వు నా కొడుకులాగే ఉంటావు అని చెప్పి చెప్తారంటారు. సో వాళ్ళ కోసం అంత ప్రేమ ఉంది కాబట్టి మనస్ఫూర్తిగానే అన్నిసార్లు చెప్పారు, అంతేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ముస్తఫా. ఇలానే మంచి మంచి కంటెంట్ చేయాలి, ఇంకా మమ్మల్ని నవ్విస్తూ ఉండాలి, బిజినెస్ లో మంచిగా గ్రో అవ్వాలి, డిగ్రీ ఏం బ్యాక్లాగ్స్ లేకుండా పాస్ అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ గైస్, నన్ను ఇంతలా సపోర్ట్ చేసినందుకు. ఇంకా మీ లవ్ ఇలాగే ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. ఇంకా థ్యాంక్ యూ.